V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. హెడ్లైన్: విశాఖలో ఒక ప్రైవేట్ వార్డులో ఈరోజు కిమ్స్ హాస్పిటల్ సర్జరీలకు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడ అన్ని ఆర్థోపెడిక్ సర్జరీ అవుతాయని డాక్టర్స్ తెలియజేశారు. Consultant orthopedic surgeon, arthroscopy and sports medicine specialist, KIMS Hospital, Sitamadara. First of all, మీ అందరికీ థ్యాంక్స్ అండి. సండే అయినా కూడాను పర్టికులర్లీ ఈవినింగ్ అయిపోయింది, బట్ స్టిల్ మీరందరూ కూడాను ఇవాళ యు గేవ్ యువర్ టైమ్ టు అస్. సో ఇవాళ మేము కిమ్స్ హాస్పిటల్లో తరపున మేము ఒక అడ్వాన్స్డ్ నీ ఆర్థ్రోస్కోపిక్ కాన్ఫరెన్స్ అనేది చేస్తున్నామండి. సో ఈ కాన్ఫరెన్స్ లో భాగంగా మనం ముగ్గురు నేషనల్ ఫ్యాకల్టీ, అంటే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో మనకి వెరీ ఎమినెంట్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్స్ ని మనం గెస్ట్ ఫ్యాకల్టీస్ కింద ఇన్వైట్ చేసి ఇక్కడ వాళ్ళతో మనం ఈ అకాడమిక్ ప్రోగ్రామ్ రన్ చేశాము. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మనం ఆల్మోస్ట్ 3 లైవ్ సర్జరీస్, అంటే మనం ఈ మెనిస్కల్ రిపేర్స్ అనే ఒక టాపిక్ మీద 3 లైవ్ సర్జరీస్ కూడా మనం చేశాము. అది మనకి కిమ్స్ హాస్పిటల్ సీతమ్మధారలో మనం ఆ లైవ్ సర్జరీస్ చేయడం జరిగింది. ఆ లైవ్ సర్జరీస్ డైరెక్ట్ గా ఇక్కడ వైఫై రిలే ద్వారా మనం 4 పాయింట్ షెరటన్ లో మనం ఈ డెలిగేట్స్ కి చూపించడం జరిగింది. సో మనకి ఆల్మోస్ట్ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం అండ్ గోదావరి జిల్లాల నుంచి 150 డెలిగేట్స్ వరకు, అంటే ప్రాక్టీసింగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ హూ ఆర్ interested in arthroscopy, which is a very advanced subspecialty in orthopedics. So మనకు ఆల్మోస్ట్ 150 ప్లస్ డెలిగేట్స్ వచ్చారండి. సో మనకి విశాఖపట్నంలో ఎనీ ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 150 డెలిగేట్స్ ఎప్పుడు అటెండెన్స్ లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మనకి 150 మెంబర్స్ డెలిగేట్స్ కింద వచ్చారు. సో ఈ కాన్ఫరెన్స్ లో భాగంగానే మనం హ్యాండ్స్ ఆన్ వర్క్ షాప్ అంటాం. అంటే ఈ మెనిస్కల్ రిపేర్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్ సర్జరీస్. సో ఇది నేర్చుకోవడానికి మనకి ఆర్టిఫిషియల్ బోన్ మోడల్స్ ఉంటాయి. సో ఆ బోన్ మోడల్స్ లోని, మెనిస్కల్ మోడల్స్ లోని మనం ఈ రిపేర్స్ అనేవి హ్యాండ్స్ ఆన్ నేర్చుకుంటాం అనమాట. సో బడ్డింగ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్స్ కి ఇది చాలా మంచి అవకాశం. సో కిమ్స్ హాస్పిటల్ సీతమ్మధారలో మనకి ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించి మొత్తం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ మొత్తం అవైలబుల్ ఉందండి. అండ్ మనకి ఇదే కాకుండా ఈ పర్టికులర్ సర్జరీస్ చేసిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ గా మనకి రిహాబిలిటేషన్ చేయడానికి ఎంటైర్ ఒక డెడికేటెడ్ ఫిజియోథెరపీ యూనిట్ ఉంది. సో ఈ పర్టికులర్ సర్జరీస్ మనం ఇప్పుడు రోజుల్లో మీరు చూసే ఉంటారు, మోకాలు అరుగుదల అనేది ఒకప్పుడు 70-80 సంవత్సరాల్లో చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 40 ఇయర్స్ నుంచి కూడా మోకాలు అరుగుదల అనేది చాలా కామన్ గా చూస్తున్నాము. ఇది మోస్ట్లీ మనం మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వల్ల ఇవి చాలా ఎర్లీగా వచ్చేస్తున్నాయి. సో ఈ పర్టికులర్ అడ్వాన్స్డ్ ఆర్థ్రోస్కోపిక్ టెక్నిక్స్, వీటిని మనం నీ ప్రిజర్వింగ్, అంటే జాయింట్ ప్రిజర్వింగ్ టెక్నిక్స్ అంటాం. సో యంగ్ పీపుల్ లో కూడాను మనం ఈ పర్టికులర్ జాయింట్ సేవ్ చేయడానికి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వాడి మనం సర్జరీస్ చేసి ఈ నీ జాయింట్ అనేది, నార్మల్ నీ జాయింట్ ని పేషెంట్ కి నెక్స్ట్ ఒక 30-40 ఇయర్స్ వరకు వాళ్ళకు ఉండేలాగా మనం చేయడానికి అవకాశపడుతుంది. సో దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం అంతా కూడా హై అండ్ ఎక్విప్మెంట్ మొత్తం కూడా మన కిమ్స్ హాస్పిటల్ సీతమ్మధారలో అవైలబుల్ ఉందండి. సో ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్ మనకి చేయడానికి కూడాను మనకి ఆల్మోస్ట్ ఆల్ రీజనల్ గా మనకి ఈ 3 జిల్లాల నుంచి కూడాను ఫ్యాకల్టీని పిలిచాము. వాళ్ళందరూ కూడా టాక్స్ ఇచ్చారు. మనకి ఈ వర్క్ షాప్ కి వాళ్ళందరూ కూడాను ఇన్స్ట్రక్టర్స్ కింద మనం పెట్టడం జరిగింది. సో ఓవరాల్ ఇది మనకి ఈ చుట్టుపక్కల ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరికీ కూడాను ఈ లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకోవడానికి చాలా మంచి అవకాశం ఇది. సో ఓవర్ 150 డెలిగేట్స్ మనకి అటెండ్ అయ్యి we should call it as a grand success event. సో మనకి ముఖ్యంగా చీఫ్ గెస్ట్ కింద కూడాను ఈ ప్రోగ్రామ్ ని ఇనాగ్రేట్ చేయడానికి మన పోలీస్ కమిషనర్ డాక్టర్ బాక్షా గారు వచ్చారు. సో ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశారు, బికాజ్ ఈ టాపిక్
చాలా ఇంపార్టెంట్. ఈ మెనిస్కల్ ఇంజరీస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దీని మీద ఈ టైప్ ఆఫ్ కాన్ఫరెన్స్ చేయడం చాలా ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఆయన కూడా ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేసి వెళ్ళారండి. నేను ఈ కిమ్స్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వైజాగ్ జోన్. ప్రస్తుతం సీతంధార హాస్పిటల్ నేను హెడ్ చేస్తున్నాను. ఈరోజు మనకి ఇక్కడ అడ్వాన్స్ నీ ఆర్థోస్కోపీ కాన్ఫరెన్స్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి మేము అనుకుంటున్నాం ఇలాంటి ఒక కాన్ఫరెన్స్ చేసి ఈ మెనిస్కల్ టేర్ ఇంజరీస్ గురించి అవేర్నెస్ మనం లోకల్గా తీసుకువెళ్ళాలి. అంతేకాకుండా లోకల్గా ఉన్న అండ్ అవుట్ స్టేషన్లో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక రిఫ్రెషర్ కోర్స్ అన్నట్టు ఉంటుంది ఈ మెనిస్కల్ సర్జరీస్ మనం ఇక్కడ చేయడం ద్వారా అన్న కారణంతో ఈ కాన్ఫరెన్స్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఫ్రమ్ అవుట్ స్టేషన్ అహ్మదాబాద్ నుంచి, కోయంబత్తూర్ నుంచి వచ్చారు ముగ్గురు ఫ్యాకల్టీస్. వాళ్ళు వచ్చి చక్కగా కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసి దే హావ్ షేర్డ్ దేర్ ఎక్స్పీరియన్సెస్. మోస్ట్ ఇంపార్టెంట్లీ న్యూ టెక్నాలజీస్ ఏమైతే వస్తున్నాయో దాంతోపాటు ఇప్పుడు చేసిన సర్జరీస్ ఎంత తొందరగా చేయగలరు, అంతేకాకుండా పేషెంట్కి డిస్కంఫర్ట్ ఎంత తగ్గించగలరు అన్న దాని గురించి ఫోకస్ చేసి ఈ నీ సర్జరీస్ ఇక్కడ జరగడం జరిగింది. ఓవరాల్ ఇట్స్ వండర్ఫుల్ ఈవెంట్. అంతేకాకుండా ఈ కాన్ఫరెన్స్కి మన కమిషనర్ గారు చీఫ్ గెస్ట్గా రావడం మా అందరికీ చాలా ఆనందదాయకం. ఆయన కూడా ఒక స్పెషలిస్ట్ డాక్టరు. దట్టు ఆయన మాకు షేర్ చేసిన విజ్డమ్ ఈస్ డెఫినెట్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ విజ్డమ్ ఆయన మాకు షేర్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాంటి సచ్ కాన్ఫరెన్సెస్ ఇంకా ముందు కూడా కండక్ట్ చేయాలని కిమ్స్ హాస్పిటల్స్ తరపు నుంచి నేను మీ అందరికీ నేను వినిపిస్తున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ కిమ్స్ సీతమధార హాస్పిటల్లో వీ హ్యావ్ డెడికేటెడ్ టీమ్ ఆఫ్ ఆర్థోపెడిషియన్స్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్థోపెడిక్ టీమ్ వీ హ్యావ్ డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, డాక్టర్ సంతోష్ రామ్ గారు, అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారు. దే ఆర్ లీడింగ్ ద ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ అట్ కిమ్స్ హాస్పిటల్ సీతమధార. అండ్ సచ్ కాన్ఫరెన్సెస్ ఇంకా మరింత నాలెడ్జ్ని పెంపొందించాలని మేము స్థిర సంకల్పిస్తాము. మరొకసారి ఈ ఆదివారం రోజు మరి రాజేష్ కుమార్కి, డాక్టర్ శ్రీనివాస్ గారికి షూల్లీ దిల్ అఫీషియల్ లాంచ్ చేస్తామండి. నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా వచ్చే 2-3 నెలల్లో దిల్ బి అనదర్ కాన్ఫరెన్స్.